రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం మొదలెట్టింది. 3 సంవత్సరాలు దాటిపోయింది ఆ యుద్ధానికి. చాలా ఆక్యుపై చేసేసింది కూడా రష్యా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి నేను పీస్ డీల్ బ్రోకర్ చేస్తాను అని చెప్పి మొదలెట్టాడనమాట. క్రిమియా రష్యాదని ఒప్పుకుంటే గనక మొత్తం యుద్ధం ఆపొచ్చని చెప్పి జెలెన్స్కీకి హితవు చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ జెలెన్స్కీ మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. అది మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి విరుద్ధం, మా రాజ్యాంగానికి విరుద్ధం, నేను క్రిమియాను ఒప్పుకోనని. ఆల్రెడీ క్రిమియా రష్యా చేతిలోనే ఉంది. క్రిమియాలో ఉండేదంతా కూడా రష్యన్సే. రష్యా తెలివిగా అక్కడ ఒక రిఫరెండం కూడా కండక్ట్ చేసింది అనమాట చాలా సంవత్సరాల క్రితం. ఆ రిఫరెండంలో రష్యా కథనం ప్రకారం 97% క్రిమియాలో ఉండేవాళ్ళు మేము రష్యాలోనే ఉంటాం, మేము రష్యన్స్ అని చెప్పి ఓటేశారంట. కానీ క్రిమియా అనేది రష్యా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి పుతిన్ అంటున్నారు. క్రిమియా మాకు చాలా కీలకం, ఇది హిస్టారికల్గా ఎప్పటి నుంచో అంతా మాదే అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నారనమాట. ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీకి చెప్తున్నారు, క్రిమియాను వదులుకోండి, అది మీ చేతుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళా క్రిమియా మాది మాది అని ఎందుకు పట్టుబడుతున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించాలని ట్రై చేస్తున్నారు. ఆ గొప్ప తందేనని భావిస్తున్నారు. ఆ పీస్ తనే బ్రోకర్ చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవాలనుకుంటున్నారు. దాంతో ఇప్పుడు జెలెన్స్కీ మీద ప్రెషర్ పెడుతున్నారు. నేను పీస్ డీల్ కుదురుస్తాను, అది మాకు ఇష్టమైన పీస్ డీల్ అని చెప్పి జెలెన్స్కీకి చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఏం కోరుతున్నారంటే ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్లో ఏదైతే ఆక్యుపై చేసిందో అదంతా రష్యాకు వదిలేయండి, అదే పీస్ అంటున్నారు. కానీ జెలెన్స్కీ ఏమంటున్నారో తెలుసా, ఇదంతా పక్కన పెట్టండి, ముందు సీజ్ ఫైర్, ఇమ్మీడియట్గా మాకేం కావాలి, అన్కండిషనల్గా సీజ్ ఫైర్ కావాలని అంటున్నారు.